अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. బ్యాచులర్స్ సహా ఈ రెసిపీ అనేది ఈజీగా చేసుకొని తినొచ్చు. చికెన్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా తొందరగా క్విక్గా అయిపోద్ది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క లవంగం వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోతుందండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, ఫ్లేమ్ అనేది ఉంచి. ఆ తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలంతా ఈ చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచేసి ఈ విధంగా పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లు ఉప్పు వేస్తున్నానండి, చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా కల్లు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా ఈ ఉప్పు అంతా ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఈ విధంగా మూత తీసి చూస్తే వాటర్ అనేది ఊరి ఉంటాయి. ఈ విధంగా వాటర్ అనేది ఊరి ఉంటాయి. ఈ వాటర్లోనే ఈ చికెన్ అంతా బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత 2 టమోటాలని కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. టమోటాలు సన్నగా వేస్తేనే బాగుంటుంది, పెద్ద పెద్ద ముక్కలు వేయకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత స్పైస్నెస్ యాడ్ చేసుకోవాలండి. ఇవి చపాతీల్లో రైస్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ. రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం వాడాను. ధనియాల పౌడర్ 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకున్నానండి. ఆ తర్వాత ఈ స్పైస్నెస్ అన్నీ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఉంచేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఈ విధంగా ఒక 5-6 మినిట్స్ ఉంచేసి ఈ స్పైస్నెస్ బాగా ఈ చికెన్కి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుంటూ మధ్య మధ్యలో అడగకుండా కలిపేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.